నిన్న రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుకుంటా నాకు ఈవీఎం సోర్స్ కోడ్ ఇవ్వాలని అంటాడు. అయ్యా జాగిరా అయ్యా నీకు ఈవీఎం సోర్స్ కోడ్ ఇవ్వడని ఇస్తాడా? కుదురుతుందా? ఇంకొకటి ఏమంటాడు, నాకు ఎలక్ట్రాల్ లిస్ట్ ఉంటుంది అని ఉంటుంది కదా, అది 1-2 మంత్స్ ముందే ఇవ్వాలా అని అంటాడు. నేను రీజనబులే అంట, మంచిదే అంట, ఇవ్వాలా అంట. మళ్ళీ డేటా ప్రైవసీకి సెక్యూరిటీ మీరు తీసుకుంటారా రాహుల్ గాంధీ? మీరేమన్నా కులయాం కంప్లీట్గా వచ్చి అఫిడవిట్ ఇస్తారా నా ప్రైవసీని కంప్లీట్గా? నేను ఒకటే ఏమడుగుతున్నా అంటే రాహుల్ భాయ్, 21 సంవత్సరాల తర్వాత ఒక ఇంటెన్సివ్ రివ్యూ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ కూడా 10 సంవత్సరాలు పట్టించుకోలేదు, నేను కూడా ఏం పెద్ద సమర్థిస్తలేను ఈ టాపిక్లో. బట్ 21 ఇయర్స్ తర్వాత భారతీయ జనతా పార్టీకి కూడా ఒకటి అర్థమైంది ఏంటంటే, అమ్మో ఇదేదో డెమోగ్రఫిక్ చేంజ్ అయ్యేటట్టు ఉందనండి, దొంగల 6 నెలలకు ఏదో మురిగినట్టు భారతీయ జనతా పార్టీ కూడా కుంభకూరానికి నిద్ర లేచింది. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే పార్లమెంట్లో ఇంత గొంతు చీల్చుకొని అరుస్తున్నాడు కదా, ఫ్యాక్ట్ ఏంటంటే ఇవన్నీ ఎస్ఐఆర్లో పెట్టి ఉన్నాయి. ఎస్ఐఆర్ డాక్యుమెంట్ని ఒకసారి చదివితే కదా తెలిసేది రాహుల్ గాంధీ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలా. ఇది ఒక తథ్య అని అంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే ఇల్లీగల్ చొరబాటుదారులు ఎక్కువ మందిని పంపించేసారు బీజేపీ కంటే అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ తథ్య ఏందని అన్నది బీజేపీ వాళ్ళు దాని మీద కౌంటర్ చేయాలి, దాని మీద ముచ్చట కూడా మాట్లాడతలేడు మళ్ళీ.